నామంలో ఉందూరు యొక్క గ్రామ ప్రజలకి మరి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన లోకరక్షకుడు అండి. అందరినీ కూడా ప్రేమించి రక్షించటానికి పరలోకము నుండి భూలోకానికి మనుషు కుమారుడిగా ఆయన మరి రావటం జరిగింది. ఆయన కన్య గర్భం అందు జన్మించి మనుషులందరి కోసము మరి ఆయన రక్తము సిందించారండి. కనుక ప్రతి ఒక్క మనుషుడు కూడా పాపి అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి దేవుడు పాపం నుండి విడిపించటానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. దేవుడు అంటాడు కదా, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యం గలవాడికే మరి వైద్యుడు కావాలి. కనుక మరి నీతిమంతుడికి దేవుడు అవసరం లేదు. కనుక మరి పాపి అయిన వారికే మరి పాపుల కొరకే వచ్చాను, నేను నీతిమంతుల కొరకు రాలేదు అని దేవుడు సెలవిస్తున్నాడండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం ప్రకారంగా నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి అనారోగ్యము కలిగి ఉన్నారు. ఎందుకంటే మనుషులందరూ కూడా అనారోగ్యము అంటే ఏంటి అంటే అన్నీ మరి ఆరోగ్యం ఉన్నా కానీ మాకు మనశ్శాంతి లేదండి, నెమ్మది లేదు, సమాధానం లేదు, మరి మాకు మనశ్శాంతి లేదు అన్నట్టుగా అంటారు కదా. మరి పాపమే మరి మనిషిని నెమ్మది లేకుండా చేస్తుందండి. కనుక మరి పాపము ఉన్నంచోపు ఆ శాపము మనిషి మీద ఏలుబడి చేస్తూ మనిషిని నెమ్మది లేకుండా కుదురు లేకుండా చేస్తుంది. కాబట్టి ఆ పాపము నుండి మొట్టమొదట విడుదల పొందితేనే కానీ మనిషికి నెమ్మది దొరకదండి, సమాధానం దొరకదు. కనుక నెమ్మది దొరకాలి, సమాధానం దొరకాలి అంటే ఈ యొక్క యేసుక్రీస్తు ద్వారాగా అండి. కనుక పాపం నుండి విడిపించే మరి శక్తి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ఒక్కరికే. ఎందుకంటే మానవులందరి కోసము మరి ఆయన రక్తము చిందించారు. కనుక మరి ఆ పాపము నుండి విడుదల పొందాలి అంటే దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే తప్ప ఎవరూ కూడా మానవుల కోసము రక్తము సిందించలేదండి. కనుక ఆ పాపము ద్వారా మరి దేవుడు ఆ పాపము నుండి విడిపించటానికి ఆయన రక్తము సిందించారు. కనుక నీతిమంతులుగా చేయాలి అంటే మరి దేవుడు ఒక్కడే. కనుక దేవుడు అంటున్నాడు కదా, మరి మనుషుని యొక్క నీతి క్రియలన్నీ కూడా మరి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి అంటే మురుకు గుడ్డలుగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే మేము మంచిగా జీవిస్తున్నాము, మరి మంచిగా ప్రవర్తిస్తున్నాం, మేము మంచి పనులు చేస్తున్నాం అన్నట్టుగా మనుషులు భావిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మనుషుని యొక్క నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురుకు గుడ్డలుగా ఉన్నాయంటండి. కనుక ఈ యొక్క దేవుని తెలుసుకుంటే మన జీవితం ఏంటో, మన యొక్క మరి పరిస్థితి ఏంటో, మన యొక్క మరి పాపం నుండి శాపం నుండి విడుదల పొందటానికి ఈ యొక్క దేవుని దగ్గరికి వచ్చి దేవుని తెలుసుకుని ఈ దేవుని ద్వారా మరి యొక్క మరి సమస్తము కూడా పాపం నుండి విడుదల పొందవచ్చండి. కనుక ఈ యొక్క యేసుక్రీస్తుని మీ యొక్క మరి సొంత రక్షకునిగా మరి ఈయనే సృష్టికర్త అయిన దేవుడని మీ మధ్యకు మరి మేము వచ్చి ప్రకటిస్తున్నాం. కనుక ఈయన దేవుడు, ఈయన సృష్టికర్త అయిన దేవుడు. కనుక మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి, మీ ఇంటిలో ఈ దేవుణ్ణి చేర్చుకోండి, మీకు గొప్ప నెమ్మది సమాధానం కలుగుతుంది. అంతేకాదు పరలోకము కూడా ఈయన ద్వారాగానే వెళ్ళాలండి. పాపము క్షమించి మరి ఆయన పుణ్యలోకానికి మిమ్మల్ని చేర్చడానికి యుగాలు ఉండే ఆ స్థలంలోకి పరలోకానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడండి. కనుక ఈ మాటల యందు మీరు విశ్వాసం ఉంచి యేసు ప్రభు లోకరక్షకుడని అన్ని పరిస్థితుల నుండి మిమ్మల్ని నడిపిస్తాడు. కనుక మీ యందు విశ్వాసం ఉంచి మీరు మీ ఇంటి వారు రక్షించబడతారని యేసుక్రీస్తు ద్వారా ఈ మాటలు మరి తెలియజేస్తున్నాం. కనుక మీరు మీ ఇంటి వారు రక్షించబడుదురుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వేక దేవానికి స్తుతులు, స్తోత్రాలు. అల్పయు నేనే, మేఘయు నేనే, ఆదియు నేనే, అంతము నేనను సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. ప్రభా
నాయన ఏ భేదము లేదు అయ్యా నా తండ్రి. నాయన అందరూ దేవుడు ఒక మహిమను పొందలేకపోతున్నారని ప్రభు నీ వాక్కు చదివిస్తుంది నాయన. తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఏ పాపము, ఏ దోషము, ఏ అతిక్రమలు మనిషిని వేలుచుందో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు నాయన. నాయన హృదయంతరాలు ఎరుగున్న దేవుడు నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా. నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నిజమే నా తండ్రి నాయన. పాపముగా అనిపించదు నాయన, నీకు స్తోత్రాలు రాజా. కళ్ళకు నా తండ్రి కనపడదు కానీ నాయన నీకు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి కళ్ళకు కనిపించిన దేవుడు నీవు తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. నా ఆత్మస్వరూపుడు ఉన్నావు తండ్రి నాయన. నీకు వందనాలు ప్రభా. ఇగో నా తండ్రి నాయన ఇంతవరకు నాయన పాపముగా వచ్చిన తండ్రి ఇగో నీ కుమారు నిలవని మాట్లాడుచుండగా ప్రతి మాటను కూడా నా తండ్రి నాయన వివరించున్నావు నా తండ్రి. ఆ మాటను బట్టి నీకు స్తోత్రాలు. అయితే ఎవరు ఏ మాట అన్నారో ప్రభా, ఆ మాటలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఎవరు ఏ పాపంలో, ఏ ప్రభా నా తండ్రి, ఏ బాధలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో కొట్టుమిట్లు ఆడుచున్నారో ప్రభా నాయన. అటు పరిస్థితుల నుంచి నా ప్రభా నీ పిల్లల్ని విడిపించండి, దర్శించండి నాయన. భారం చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్న దేవుడు తండ్రి నాయన. ఎవరైతే నీ మీద అనుకుంటారో వారిని పౌరుషాంతి గలవనిగా చేస్తానన్నావు తండ్రి నాయన. ఇదిగో ప్రభు ఈ మాటలు విన్న నీ పిల్లల ప్రభు పౌర్ణశాంతి వాళ్ళు గలవానిగా నువ్వు చే ప్రభా. నీ ద్వారా నిత్యరక్షణ ఉందని గ్రహించుటకు ఆత్మ నడిపింపు ప్రతి బిడ్డకును అందరికీ దయచేయండి ప్రభా. ఈ గ్రామం ఉందరనే గ్రామాన్ని మీరు దర్శించండి. ఈదులో ప్రకటించిన మాటలు ప్రభా ఎవరిని ప్రభా నువ్వు నా తండ్రి ఆకర్షించేవు ప్రభా. మాటల ద్వారా రక్షించమని, కార్యం చేయమని, నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని, మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.